లో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భూమన భూ కబ్జాలు రౌడీజం చేసేవారని అన్నారు. కబ్జా ద్వారానే భూమన కుటుంబం ఆస్తులు సంపాదించుకుందని ఆరోపించారు. స్థల యజమానులను బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఇక భూ కబ్జా ఆరోపణలు తప్పని భూమన నిరూపించగలరా అని ప్రశ్నించారు. తిరుపతి గంగమ్మ తల్లి వద్ద ప్రమాణం చేయాలంటూ భూమనకు జేబీ శ్రీనివాస్ సవాల్ చేశారు. కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు, అదే పెద్దగంజారెడ్డి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ఇల్లు ఒక రామారావు అనే బ్రాహ్మణుడిదే ఆ ఇల్లు. ఆ భూమిని మణిమంత నాయుడు, రాజారెడ్డి వీళ్ళందరూ కలిసి కబ్జా చేసి కట్టిన ఇల్లది. వెస్ట్ ఫేసింగ్ ఉండే ఇల్లది గేటు. ఆ తర్వాత ఫ్రంట్ నార్త్ ఫేసింగ్లో ఇప్పుడు గేట్ ఉంది. ఆ ఇంటి గేట్ ఉంది. అది ఎవరిదో తెలుసా? వెంకటరత్నం అలియాస్ గణపతి, మన ముక్కు సత్యవంతుడి గారు అన్న ఆయనది. ఓకే, ఆయనది ఎట్ట తీసుకున్నారు ఆ భూమిని? 3 సంవత్సరాల పాటు చిత్రహింసలు గురి చేసినారు అతన్ని పంపించేదానికి. అది ఖాళీ చేపిస్తే నార్త్ ఫేస్ గేటు పెట్టుకోవాలని చెప్పి చిత్రహింసలు పెట్టి పంపించినారు. ఒక సీఏ అయితే గన్ను పెట్టి అతనికి, అన్నం అంటే నేను కాల్ చేస్తాను నా కొడక, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తావా లేదా? వాళ్ళు కోర్టులో వేశారు. వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డారు పాపం వాళ్ళు. అయినా వాళ్ళ వల్ల పోవడానికి చివరికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ గణపతి చనిపోయాడు కూడా ఆయన. అది కబ్జా. రామారావు దగ్గర చేసిన ఇల్లు కట్టిండవే